మన జీవితంలో ఏర్పడే ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కోవడానికి రెడీగా ఉంటాము. ఎంతో ధైర్యంగా ఉండేవాళ్ళు కూడా పిల్లలకి ఏదైనా చిన్న ప్రాబ్లమ్ వస్తే ఎంత గాబరా పడిపోతామో, ఎంత టెన్షన్ పడిపోతామో కదా! వాళ్ళ విషయానికి వచ్చేసరికి ఏ చిన్న కష్టాన్ని కూడా మనం తట్టుకోలేము. అలాంటిది ఆటిజం పిల్లల విషయానికొస్తే పేరెంట్స్ యొక్క పరిస్థితి ఎలా ఉంటదో ఒక్కసారి అర్థం చేసుకోండి. ఒక ఆటిజం బిడ్డను పెంచాలంటే నిజంగా నలుగురు నార్మల్ పిల్లల్ని పెంచడం చాలా ఈజీ. లైఫ్ లాంగు ఇంక అదే సమస్య, అదే ప్రాబ్లమ్ ఎప్పటికీ పోదు ఈ సమస్య. మనం జీవితాంతం ఇలాగే వీళ్ళకి ఏదో ఒకటి చెప్తూ, అన్ని విషయాలు నేర్పిస్తూ, సపోర్ట్‌గా ఉండాలి అని మనసులో అనుకుంటూనే ఎంతో డల్ అయిపోయి, మనం ఏం చేయలేమా? వీళ్ళని ఎప్పటికీ నార్మల్‌గా చేయలేమా? అంటూ స్నేహితుల సపోర్ట్ లేక, బయట సమాజంలో వాళ్ళ సూటిపోటు మాటలు భరించలేక, తల్లిదండ్రుల యొక్క సపోర్ట్ కూడా లేక కుంగిపోయి నిజంగా చాలామంది కూడా భార్యాభర్తల మధ్య గొడవలు ఎలాగో ఉంటున్నాయి. చాలామంది ఆటిజం పిల్లలు పుడితే గొడవలు పడి విడిపోతున్నారు. అసలు తల్లి అయితే మానసికంగా కుంగిపోయి చాలామంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. అది ఒక్కొక్కసారి విన్నప్పుడు మనసుని కలిచివేస్తుంది. చాలా బాధ అనిపిస్తుంది. ఈ పిల్లలకి భగవంతుడు ఒక ప్రాబ్లమ్ ఇచ్చాడండి. ఒక లోపాన్ని ఇచ్చాడు. మీరు కూడా మనసుని స్థిరపరచుకుని పిల్లలకి తోడుగా ఉండాల్సింది పోయి, ఆ పిల్లల్ని వదిలిపెట్టి దూరంగా పోతే వాళ్ళ పిల్లలకి ఎవరు చూసుకుంటారు? ఎవరు సపోర్ట్‌గా ఉంటారు? వాళ్ళకి ప్రేమను ఎవరు అందిస్తారు? ఒక్కసారి ఆలోచించండి. మా పాప తెలియకోకుండానే ఇలా గీరుకుంటదనమాట. తనకి నైట్ టైము అలాగా తెలీదు, తనకి పెయిన్ వచ్చేంత వరకు బ్లడ్ వచ్చేస్తది. ఒక్కొక్కసారి గీతలు పడిపోతాయి. ఎవరైనా చూస్తే ఎవరైనా కొట్టారేమో అనుకుంటారు. అది ఒక ప్రాబ్లమ్ అనమాట. సో చూడండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ పాఠాలు. జొన్న ఇడ్లీ వేద్దాం అనుకున్నాను. ఈ రోజు మా డే అయితే ఇలా స్టార్ట్ అయింది. అదేంటంటే సోనీకి బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది. అందుకని మినప పొట్టుతో అలాగే జొన్న ఇడ్లీ కానీ, అలాగే రాగి ముద్ద కానీ ఇలాంటివి ఎక్కువ పెడితే మంచిది కదా, కొంచెం బలం ఉంటుందని చెప్పేసి నేను ఇలా స్టార్ట్ చేశాను. కానీ ఏ ఫుడ్డు అంత తొందరగా సోనీకి పడదనమాట. తనకి నచ్చితే మాత్రం తింటది, లేకపోతే తినదు. తనకి ఎక్కువ కడుపులో నొప్పి వచ్చేస్తుంది, పడదు. సో జొన్న ఇడ్లీలు అయితే ఇష్టంగా తింటది. అందుకని దానికోసం ప్రిపేర్ చేశాను అనమాట. కొంచెం వాళ్ళకి నచ్చినట్లుగా మనము చేస్తే ఇంట్రెస్ట్గా తింటారు కదా. సో అదనమాట. నేను ఎప్పుడూ కూడా సోనీ ప్రాబ్లంతో పుట్టిందని ఏనాడు బాధపడలేదండి. నాకు వీలైనంత వరకు దాన్ని ఏ విధంగా నడిపించాలి, దానిలో ఎలాంటి మార్పు తీసుకురావాలి అని మాత్రమే తాపత్రయపడ్డాను. నాకు ఎలాంటి పిల్ల పుట్టిందేంటి, నలుగురిలో వెళ్ళడానికి ఇన్సల్ట్గా ఫీల్ అవ్వలేదు. అలా అని నేను అసలు అప్పటికి ఎప్పటికీ బాధపడలేదు, బాధపడను కూడా. మనిషి ఒంటరిగా పుట్టాడు. మనిషిది ఒంటరి జీవితం. ఈ జీవితంలో మనకి భగవంతుడు ఒక బాధ్యతనిచ్చాడు. ఈ బాధ్యతని మనం సక్రమంగా నిర్వర్తించాలి అనేదే నా మైండ్లో ఉంది. సేవ చేస్తున్నామండి. ఇది 2 అక్షరాల పదమే కానీ ఆ భావం అనేది చాలా లోతైంది. నిజంగా ఉన్నత వ్యక్తిత్వం గల మంచి వాళ్ళకే మీరు గమనించండి, చాలామంది ఇలాంటి ప్రాబ్లం ఉన్న పిల్లలు కొంచెం మంచి మనసు బాగా చూసుకునే పేరెంట్స్కి మాత్రమే పుడతారు. అదేంటో మరి. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అని నమ్మి ఎందరో అంటూ ఉంటారు చూసారా. అలాగే ఎంతోమందిని కన్న తల్లిలా ఆదరించారు మదర్ తెరెసా. మానవ సేవే మాధవ సేవ అని మహాతల్లి. ఇలాంటి పిల్లలను కూడా చూసే చాలా సంస్థలు, చాలా కొన్ని ఆదర్శవంతమైనవి ఉన్నాయండి. అందులో మనం ఎంత అండి, మన సొంత బిడ్డకి మనము సేవ చేస్తున్నాం, చూసుకుంటున్నాము మన బిడ్డ భవిష్యత్తు కోసం. అసలు ఎవరు పిల్లలకు కూడా తెలియని వాళ్ళని ఎంతో ప్రేమతో ఆదరించే మహాతల్లులు ఎంతమందో ఉన్నారండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మొన్న ఈ మధ్యన 2 days క్రిందట పేపర్లో వచ్చిందండి. ఒక ఆవిడకి ఒక 2 ఆడపిల్లలు ఉన్నట్లున్నారు. ఒక అమ్మాయికి ఏదో ప్రాబ్లం ఉండి ఆల్రెడీ
ఈ ఆటిజం బేబీ ఉంది. ఇంకో పాపకి ఇంకొక బాబు పుడితే ఆ బాబుకి తలలో ఏదో వాటర్ గడ్డ ఉందని చెప్పేసి వాళ్ళు పుట్టిన వెంటనే అంటే డాక్టర్ మరి ఏం చెప్పారేమో, ఈ అబ్బాయి ఎందుకు పనికిరాడని చెప్పారో ఏమో చెత్త కుప్పలో పడేశారు. అప్పుడు అది ఎవరికో దొరికితే ఆయన తీసుకుని వెళ్ళి మళ్ళీ అనాథాశ్రమంలో ఎక్కడో చేర్పించారు. పేపర్లో వచ్చిందనమాట. అంటే ముందే భయపడిపోయి ఏదో పెద్ద ప్రాబ్లము ఉంటుందేమో అని వాళ్ళకంతటికి వాళ్ళే ఊహించేసుకుని అనమాట బాబుని వదిలిపెట్టేశారు. ఆ బిడ్డని చేతులు తీసుకుని నిజంగా ఆదరించి హక్కును చేర్చుకునే మహాతల్లులు ఎందరో ఉన్నారు. కొంతమంది పేరెంట్స్ వాళ్ళ యొక్క బాధని కామెంట్స్ రూపంలో తెలియజేశారండి. మా పాపకి చాలా ప్రాబ్లం ఉందండి, ఎన్ని థెరపీస్ ఇప్పించినా నయం కావట్లేదని. ఇంకొకరైతే మా బాబుకి చాలా హైపర్ ఎక్కువ ఉందండి, చాలా అల్లరి చేస్తున్నాడు, చాలా టార్చర్ పెడుతున్నాడు, చాలా బాధపడుతున్నాం మేము కూడా మీలాగానే అనేసి. ఈ బాధ అందరూ పడేదేనండి. నేను కూడా ఒకప్పుడు నన్ను నేను నిందించుకునేదాన్ని. అలాగే నాకు సపోర్ట్ చేయకపోతే నాకు పేరెంట్స్ సపోర్ట్ లేదని, అయిన వాళ్ళ సపోర్ట్ లేదని అని చెప్పేసి ఎప్పుడు అనుకుంటూనే ఉండేదాన్ని. ఇప్పుడు మన వాళ్ళు అంటూ మన బంధువులు అంటూ ఉన్నారు అంటే ఏదో ఒక రకంగా మనకు సాయం చేయగలరే తప్పనించండి, మన పిల్లల్ని చూసుకోవడానికైతే వాళ్ళు సాయం చేయలేరండి. అసలు ఇప్పుడు బంధుత్వాలు ఎలా ఉన్నాయో అందరికీ తెలిసిన విషయమే. తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా ఉన్నాయన్నమాట. ఏంటంటే అన్నిటికీ సెటైర్లు వేయడము, ఏదో ఒకటి అనడము. ఇదివరకు పక్క వాళ్ళతోనో వేరేగా గొడవలు ఉండేవి. ఇప్పుడు అలా కాదు, సొంత వాళ్ళకే పడి చావట్లేదు. అసలు ఎవరో అర్థం చేసుకునే పరిస్థితిలో కూడా లేరు. అలాంటిది మన పిల్లలని వాళ్ళ పిల్లల్లాగా ఎంత ప్రేమ ఎఫెక్షన్ ఉంటేనో చూడగలరండి. మన పరిస్థితి బాగున్నంత వరకేనండి మన పిల్లల పరిస్థితి కూడా బాగుంటుంది. ఒక్కసారి తారుమారైందంటే మన మొహనెంక చూసేవాళ్ళు కూడా ఎవ్వరూ ఉండరు బంధువుల్లో. ఇది పచ్చి నిజాలండి, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ఎందుకంటే మనకు ఎంత ప్రాబ్లం ఉన్నా సాయం చేసే తత్వం గుణం ఉన్నవాళ్ళు మన బాధను పక్కన పెట్టి కూడా ఇతరులకి సహాయం చేయడానికి ముందుకు వెళ్తూ ఉంటారు. అలాంటి వారిలో మా వారు ముందు ఉంటారనమాట. సో అందుకనే నేను చెప్తున్నాను, మనకి బాగున్నంత వరకే. ప్రతి తల్లిదండ్రులు కూడా ఒక్కటి ఆలోచించుకోండి, మీ పిల్లల పరిస్థితి బాగోనప్పుడు ముందు మీ ఫ్యామిలీ విషయం ఏంటో కాస్త ఆలోచించుకోండి. ఎందుకంటే ఈ రోజుల్లో సాయం పొందేవాళ్లే కానీ సాయం చేసేవాళ్ళంటూ ఎవ్వరూ లేరు. మనకంటూ నిజంగా అవసరం వచ్చినప్పుడు ఎవ్వరూ సహాయం చేయరు, ఇది మాత్రం వాస్తవం. వాళ్ళ దృష్టిలో ఏంటంటే మనం సాయం చేయింది మాత్రమే కనిపిస్తుంది. ఏంట్రా బాబు ఇలా మారిపోయాడు మనోడు, అడిగితే సాయం చేసేవాడు ఈడు ఇలా అయిపోయాడేంటి అనుకుంటారు తప్పనించి వాడికంటూ ఒక పెద్ద ప్రాబ్లం ఉంది, మనకంటే పెద్ద సమస్య ఉంది, ఇప్పటి వరకే సాయం చేశాడు చాలు కదా అని ఎప్పటికీ ఎవరూ అనుకోరు. సో ఈ విషయాల గురించి అయితే అసలు నాకు ఇంట్రెస్టే లేదు మాట్లాడాలని. మా పాప గురించి మాట్లాడతానండి. మా పాపకి నేను తెలుగు అక్షరాలని చూసి రాయడం నేర్పించాను కొన్ని, అవైతే బాగా ప్రాక్టీస్ చేసింది. ఇప్పుడు చూడకుండా రాయమన్నాను అనమాట. ఆ రెండు అమ్మ నాన్న చూడకుండా రాయమన్నాను. ఏమాత్రం గుర్తుపెట్టుకుందో ఏమో రాసి చూపిస్తానంటుంది. ఈ పక్క నుండి మాత్రం నన్ను ఇలాగ ముద్దు పెట్టడం మాత్రం ఆపట్లేదు. ఇది మాత్రం నేను మాన్పించలేకపోతున్నాను. దీనికి పెద్ద ఇదే సమస్య అయిపోయింది. ఎక్కడికైనా బయటికి తీసుకెళ్ళినా సరే ఇలాగే చేస్తూనే ఉంటుంది. దానికి తెలియకుండానే అలాగా వచ్చేస్తుందన్నమాట. ఏం చేయాలో ఏంటో, ఎలా మాన్పించాలో నాకు అసలు అర్థం కావట్లేదు. ఒక్కొక్కసారి సోనీ చాలా మెచ్యూర్డ్గా చాలా పెద్ద పిల్లలాగా బిహేవ్ చేస్తుంది. చూడండి అదిగో రాసింది, చక్కగానే రాసింది గుర్తుపెట్టుకుని. ఒక్కొక్కసారి అయితేనండి ఇంకా అసలు నాకు చుక్కలు చూపిస్తుంది, నిజంగానే చెప్తున్నాను కదా. అసలు దానికి ఇంకా ఏదో మైండ్లో ఉండిపోద్ది. అంటే అది పొద్దున్నే లేచి ఏవేవో ఆలోచించుకుంటుంది కదా. బయటికి వెళ్ళే విషయం ఏదైనా చెప్పామనుకోండి, అది అప్పటికప్పుడు జరిగిపోవాలి. లేకపోతే ఇంకా అది అదే ఉంచుకొని మైండ్లో ఇంకా డల్ అయిపోతూనే ఉంటుంది, అదే మాట్లాడుతూ ఉంటుంది, అదే చెప్తూనే ఉంటుంది. చాలా విసిగించేస్తుంది అన్నమాట. సో అదొకటి ఉంది దాని దగ్గర. మళ్ళీ నాకైతే మాట అయితే కొంచెం పెద్ద ప్రాబ్లం లేదు. ఏదో రకంగా ఒకటి రెండు అర్థం అవ్వకపోతే పదే చెప్తూ ఉంటుంది. అదిగోండి రాసింది బాగానే, అర్థం చేసుకుంటాను. ఫస్ట్ టైం వినే వాళ్ళకి కూడా కొంచెం అర్థం అవుతుంది సోనీ మాట. నడక బ్యాలెన్స్ రావట్లేదు. నడక అయితే ఇండివిజువల్గా నడవలేకపోతుంది, సపోర్ట్ తీసుకుంటుంది. అదొక్కటి వస్తే బ్యాలెన్స్ కుదిరితే చాలు అని నేను ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానండి నిజంగాను.
ఈ సున్నుండలు అని పట్టుకుందండి మొన్న. అది కొంచెమే చేశాను, తమ్ముడు తినేసాడని గొడవ అనమాట. ఇంక చెప్తున్నాను కదా, బయట తీసుకెళ్ళమన్నా ఏదైనా చేయమన్నా ఇంక పట్టుకుందంటే వదలదు. మంచిగా ఎంత చెప్పినా విన్నట్టే వింటుంది, మళ్ళీ మొదటికి వచ్చేస్తుంది అనమాట. సో మళ్ళీ పట్టుకొని ఏడుస్తుంది చేసి పెట్టమని చెప్పేసి. ఇంక మా బాబు కూడా చెయ్యమ్మా బాగున్నాయి నేను కూడా తింటానంటే, మళ్ళీ ఈవినింగ్ టైము అలాగా కొంచెం వంటది అయిపోయాక భోజనం అది అయిపోయాక సోని కొంచెం ఈ లెటర్స్ అవి రాయించిన తర్వాత ఆ ఖాళీ టైంలో మళ్ళీ దానికోసం చేశాను అనమాట. నాకైతే రెగ్యులర్గా 2 సార్లు వాషింగ్ మిషన్లో బట్టలు వేసినా సరే ఉంటాయండి. ఎందుకంటే సోనీ బాత్రూమ్కి వెళ్ళిన ప్రతిసారి డ్రెస్ మొత్తం తడిసిపోద్ది, డ్రెస్ చేంజ్ చేస్తూనే ఉంటుంది అనమాట. సో అవన్నీ డైలీ పనులు ఎందుకు యాడ్ చేయడం అని చేయలేదు. ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరిన్ని మంచి వీడియోస్తో మేము ముందుంటాము. అమ్మ పాఠాలు ప్లీజ్ తప్పకుండా షేర్ చేయండి అండి, సపోర్ట్ చేయండి. చాలా కష్టపడి నేను ఈ వీడియోస్ చేస్తున్నాను. ఎందుకంటే అసలు లాంగ్ వీడియోస్కి సోనీ సపోర్ట్ చెయ్యదు, దాని షార్ట్ వీడియోస్ ఇష్టం అనమాట. డాన్స్ బాగా పేచీ పెడుతుంది, కానీ లాంగ్ వీడియోస్ చేస్తేనే మానిటైజేషన్ అవుతుందని నేను ట్రై చేస్తున్నాను. ప్లీజ్ మీరు అందరి సపోర్ట్ ఉంటే మాకు త్వరగా మానిటైజేషన్ అవుతుందండి. అందువల్ల మీరు మాకు మంచిగా షేర్ చేయండి, కమెంట్ ఇవ్వండి. అలాగే ప్లీజ్ చూసిన వెంటనే లైక్ చేయండి. థ్యాంక్